ఇక షరతులు తుంగలో, కుంట మట్టిలో. అయితే ఇది ఆల్రెడీ మనం చూసినాం. ఆ కుంట అసలు దాంట్లో లేకుండానే పోయింది. సర్వే నెంబర్‌లు ఒక 4 సర్వే నెంబర్‌లలో గూడా ఉన్న కుంటని మొత్తంగా మాయం చేస్తున్నారని చెప్పినా నేను మీకిక. ఒకసారి మర్రివాణి కుంట మటుమాయం, కాసుల కక్కుర్తిలో అధికారులు, కబ్జాదారుల చేతిలో జలవనరు, వందల కోట్ల భూ కుంభకోణం, నీటి పారుదల శాఖ అండతోటే చెరువుల విధ్వంసం, ఇక గొల్లూరులో అక్రమ లేఅవుట్ల అరాచకం, అధికారుల జేబులు ఫుల్లు, పర్యావరణ పరిరక్షణ నిల్లు. ఇంకా ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమైనవి. పర్యావరణ పరిరక్షణ దేవుడెరుగు. కాసుల కక్కుర్తిలో పడి కొందరు అధికారులు సహజ జలవనరులను అక్రమార్కులకు దారదత్తం చేస్తున్నారు. ఇంకా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరు మామిడపల్లి గ్రామాల సరిహద్దుల్లో జరిగిన మర్రివాణికుంట విధ్వంసం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ముడుపుల మత్తులో నీటిపారుదల శాఖ అధికారులు. ముడుపుల మత్తులో అంటే ఎంతో కొంత ముట్టిన తర్వాత మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇక మర్రివాణికుంటను అక్రమార్కుల మట్టితో పూర్తి చేస్తుంటే పహారా కాయాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు కళ్ళు మూసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. డెవలపర్ల నుండి భారీగా ముడుపులు తీసుకున్న కారణంగానే కళ్ళ ముందే కుంట ధ్వంసం అవుతున్న అధికారులు మౌనం వహిస్తున్నారని స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక మర్మం ఏమిటని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తాను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ చేయితోటి వీనికి డబ్బులు ఈ సూట్ కేసు అందింది. ఇట్లా ఒక సూట్ కేసు అందంగానే అధికారులు ఏం చేస్తున్నారంటే ఇట్లకెళ్ళి ఏమన్నా పోని ఇట్లా కళ్ళు మూసుకుంటారు, లేకపోతే ఇక్కడ పక్కన ఎవరైనా మాట్లాడకుండా ఇట్లా చెవులు వింటారు అంతే. ఇంకా అదేదో ఉంటాయి కదా, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అన్నట్టు వీళ్ళు ఇప్పుడు అది అక్కడ జరిగేది అక్కడ తప్పు జరుగుతుంది కదా, అట్లా వాడు పోతుంటే తప్పు జరగాలి, తప్పు చేసుకొని ఇవ్వాలి, తప్పు వినబడ్డ సపడే ఊకోవాలి. ఎందుకు ఇదంతా? ఇక్కడ సూట్ కేసు అందింది కదా, మరి సైలెంట్గా ఉండాలి. వాళ్ళు ఇచ్చింది అందుకోసం కదా. అట్లున్నది కొంతమంది అధికారులది. ఇక నిబంధనల ఉల్లంఘన, అక్రమ లేఅవుట్. నీటిపారుదల శాఖ జారీ చేసిన లేఖ సంఖ్య ఈఈ ఇరిగేషన్ డివిజన్ నంబరు 1 హైదరాబాద్ DB DEE T/AEE D2 2022-23 గొల్లూరు V/1846 ప్రకారం గొల్లూరు సర్వే నెంబర్లు 94/P నుండి 139/P వరకు సుమారు 38.37 ఎకరాల్లో లేఅవుట్కు అనుమతించారు. ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 38.37 ఎకరాల్లో లేఅవుట్కి అనుమతిస్తే ఈ అనుమతి సహజ వనరులకు హాని కలగకూడదనే షరతుపై మంజూరు చేయబడిందట. కానీ సిగ్నీస్ విస్టా మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ సంబంధిత డెవలపర్లు ఈ షరతుని తుంగలో దొక్కిర్రు. ఇంకా విధ్వంసం జరిగిన విధానం ఎట్లా జరిగిందనేది చూద్దాం. మర్రివాణికుంట అంతం సుమారు 2 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కుంటను పూర్తిగా మట్టితో నింపి ప్లాట్లుగా మార్చిల్లు. 2 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుంటను మొత్తం పూర్తి చేసి దాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. సో మేము రోజుకు బయటకు వచ్చి రోజుకొక దగ్గర మీకు అరే వాడు మీకు సరిగ్గా ప్లాట్లు అమ్ముతలేడు, మీరు ప్రజలు మోసపోతున్నారని చెప్పి మేము ఎందుకు చెప్తున్నాం? సామాన్య ప్రజలు మోసపోతున్నారు. ఇప్పుడు ఆ స్వర్గసీమనో స్కాముల సీమనో ఇట్లాంటి విషయాలన్నీ మేము ఎందుకు చెప్తున్నాం మీకు? అక్కడ మోసపోయేది కూడా మాలాంటి ఒక సామాన్య ప్రజలు కాబట్టి మేము ముందుకు వచ్చి ఇకనైనా ఎవరైనా మోసపోకుండా ఉంటారేమో అని చెప్పి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక నాలాల ఆక్రమణ, కుంటకు నీరు చేరే సహజ నాళాలను, వర్షపు నీటి ప్రవాహ మార్గాలను పూడ్చివేసి కాంక్రీట్ అడవిగా మార్చేస్తున్నారు. ఇక వరద ముప్పు, సహజ నీటి మార్గాలను మూసివేయడం వల్ల భవిష్యత్తులో మామిడిపల్లి, గొల్లూరు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. ఇంకా ఈ అక్రమాలపై స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, సంబంధిత ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. క్షేత్రస్థాయి అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తుంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిన వారిపై అధికారులు సైతం మీనమీష లెక్కించడం పలు అనుమానాలకు తావితీస్తుంది. అధికారులు అక్రమాలతో కుమ్మక్కయ్యారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారా అని బాధితులు మండిపడుతున్నారు. ఇది అక్కడున్నటువంటి వెంచర్ ఏదైతే ఉందో ప్రెస్టేజ్ రిసార్ట్స్ ద డ్రీమీ సైడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి వెంచర్స్, ఇది ఏం గ్రూప్? ఇది వైష్ణవి గ్రూప్ అంట. అక్కడ వెంచర్ స్టార్ట్ చేసిర్రు. అది ఈ 2 ఎకరాలలో ఉన్నటువంటి ఇది మండల్ బాలాపూరు విలేజ్, మామిడిపల్లి, రంగారెడ్డి జిల్లాలో. ఇంకా 2014లో ఎంకరేజ్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్ విత్ ఇన్ ఓఆర్ఆర్ లోపల ఇది ఉన్నటువంటి కుంట. అది
ఇప్పుడు ప్లాట్లుగా మార్చేసారు దీన్ని ఎప్పుడు 2023లో. ఇక తక్షణ డిమాండ్లు ఏందో ఒకసారి చూద్దాం మనం. సంయుక్త తనిఖీ. తక్షణమే రెవెన్యూ నీటిపారుదల శాఖ హెచ్ఎండిఏ అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి అక్రమాలను నిగ్గు తేల్చాలి. ఇంకా రెండోది కఠిన చర్యలు తీసుకోవాలి. నిభ్యంతర పత్రం షరతులు ఉల్లంఘించిన సొసైటీపై డెవలపర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏదైతే ఈ డెవలపర్లు ఉన్నారో ప్రిస్టేజ్ రిచార్డ్స్ వెంచర్ వాళ్ళు అవ్వచ్చు, ఆ డెవలపర్స్ పైన అవ్వచ్చు, కేసులు ఫైల్ చేయాలి. ఇంకా మూడవది పునరుద్ధరణ. ధ్వంసమైన మర్రివాణి కుంటను మరియు నాలలను తిరిగి పూర్వస్థితికి తీసుకురావాలి. పూర్వస్థితికి తీసుకురావాలంటే కుంట 2014లో ఎట్లయితే ఉండనో ఈ వెంచర్లను తీసేసి 2014లోకి పూర్వ వైభవంలోకి తీసుకురావాలి. మళ్ళీ కుంటలాగా మార్చాలి దాన్ని. ఇక నాలుగోది అధికారులపై వేటు. ముడుపులు తీసుకొని అక్రమాలకు సహకరించిన అధికారులను తక్షణమే విధుల్లోంచి తొలగించి విచారణ జరపాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలవనరుల సంరక్షణకు తూట్లు పొడుస్తున్న ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉంది. ఈ అక్రమ వ్యవహారంలో తెర వెనుక జరిగిన అవినీతి భాగోతంలో ఉన్న అధికారులు ఎవరు, వారికి అందిన ముడుపులు ఎంత, ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఈ విషయాలన్నింటిలోని మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది మీ ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. అవినీతి ఎక్కడ జరుగుతుందంటే కూడా దాన్ని అరికట్టే దిశగానే ఆదాబ్ హైదరాబాద్ ముందుకెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజంగా ఈ ఏదైతే మర్రివాణి కుంట ఉందో ఆ 2 ఎకరాల భూమిలో ఎంతమంది ఇప్పుడు అక్కడ విక్టిమ్స్ అవుతారు, బాధితులు ఎన్ని లక్షలు పోసి అక్కడ ప్లాట్స్ కొన్నారు. మరి వాళ్లకు ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకుంటే ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, నీటిపారుదల మంత్రి అవ్వచ్చు, ఎవరెవరైతే ముడుపులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా అవ్వచ్చు. మరి ఈ బాధితులకు ఏం సమాధానం చెప్తారు? బాధితులకు వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ ఈ వెంచర్ ఏదైతే ఉందో అక్కడ వెంచర్ స్టార్ట్ అవుతుంటే 2014 స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి 2014 తర్వాత అంటే ఇప్పుడు 2023లో వాళ్ళు వెంచర్లు వేసి అమ్ముతా ఉన్నారు. మరి ఇది ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హస్తంలో జరిగింది? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారు ఎవరు? అంటే ఎవడు దీన్ని స్టార్ట్ చేసిండు? అసలు ఈ కుంటను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించాలనే ఆలోచన ఎవరికి వచ్చింది అసలు? ముందుగా ఇట్లాంటి అని తెలుసుకొని వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి, కేసులు ఫైల్ చేయాలి. ఎవరెవరైతే ప్రజల సొమ్మును అక్రమంగా తినాలనుకున్నారో వాళ్ళపైన కూడా కేసులు ఫైల్ చేసి ప్రజలకు న్యాయం చేసే దిశగా పోవాలి.